అందరికీ నమస్తే. నా పేరు మద్దిశెట్టి సామేలు. ఎస్వి హిందూ మహాసంఘ్ జాతీయ కౌన్సిల్ మెంబర్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. ఎస్వి హిందూ మహాసంఘ్ అనేది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు పీఠాధిపతి నుంచి ఉన్నటువంటి ఒక సంఘటన, పెద్ద సంఘటన ఇది ఇండియా మొత్తం మీద. దానిలో భాగంగానే 25వ తారీఖు హైదరాబాదులోని దేవాదాయ శాఖ కమిషన్ ముందు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన పూజారులకి, శివశక్తుల పూజారులకి, గద్దెల పూజారులకి నెలసరి వేతనాలు మంజూరు చేయాలని, పూజారులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము జాతీయ కన్వీనర్ అయినటువంటి ఎస్వి హిందూ మహాసంఘ్ జాతీయ కన్వీనర్ మహంత్ ముఖేష్నాథ్ గారి ఆదేశాల మేరకు హైదరాబాదులో ఈ నెల 25వ తారీఖు శాంతియుత ర్యాలీ నిర్వహించాలని ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది దుర్గామాతలు, గిరిజన పూజారులు డ్రెస్ కోడ్లో దేవాదాయ శాఖకి ర్యాలీగా వెళ్ళాలని, అక్కడ ర్యాలీ అనంతరం, శాంతియుత ర్యాలీ అనంతరం కమిషనర్కి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అసలు ఈ కార్యక్రమం ఎందుకనంటే, గిరిజన పూజారులకి 2019 నుంచి 2025 9వ నెల, ఇప్పుడు ఈ నెల వరకు కూడా శాలరీలు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని, ఆల్రెడీ 2021లో జాతీయ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీ నుండి, ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ హైదరాబాద్ నుండి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ నుండి, జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీ నుండి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు రామ్దాస్ అథవాలే గారు, భారత ప్రభుత్వ సలహాదారుగా ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ ఎక్స్ మినిస్టర్గా ఉన్నటువంటి గౌరవనీయులు రామ్ కుమార్ వాలీ గారు, వీళ్ళందరూ కూడా లేఖలు రాశారు ఏది ట్రైబల్స్కి అనుకూలంగా. వీరితో పాటు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా వారి దగ్గర నుంచి సిఫార్సు చేశారు, ఖచ్చితంగా గిరిజన పూజారుల విషయంలో మీరు వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అమలు జరపండి అని. ఎన్ని తాకీదులు వచ్చినా, ఎన్ని ఆదేశాలు ఇచ్చినా వాళ్ళు స్పందించట్లేదనే ఉద్దేశంతో మా హక్కుల్ని మేము కాపాడుకోవాలి, గిరిజన పూజారుల హక్కుల్ని మేము కాపాడుకోవాలి, మాకు రావాల్సినటువంటి హక్కులు మేము తెచ్చుకోవాలనే ఉద్దేశంతో జాతీయ కన్వీనరు మహంత్ ముఖేష్నాథ్ గారు, జాతీయ అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు సూచనల మేరకు 2000 మందితోని ఈ నెల 25వ తారీఖు హైదరాబాదులోని బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషన్ ముందు గిరిజన పూజారుల సమస్యల్ని ఎల్లబుచ్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.